పెళ్ళయ్యాక ట్రిప్ కోసం ఫస్ట్ మేము పాండిచ్చేరికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. పెద్ద ప్లానింగ్ అయితే ఏం లేదు, కానీ నేను సాయితో ముందే చెప్పాను టూ మచ్ లాంగ్ డిస్టెన్స్ కి అయితే ఖచ్చితంగా నేను ఎక్కడికి రానని చెప్పి. ఎందుకంటే నేను ట్రావెలింగ్ పర్సన్ కాదు, నేను ఎక్కువ ట్రావెల్ చేస్తానంటే నా బాడీ నాకు తెలియకుండానే వీక్ అయిపోతుంది. అలా అని చెప్పి నాకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం లేదని కాదు, ఇష్టం, బట్ జర్నీ అయితే ఇష్టం లేదు. పాండిచ్చేరికి వెళ్ళాలని అయితే ఫైనల్ గా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే నైట్ జర్నీ చేస్తే మార్నింగ్ రీచ్ అయిపోతాం. మార్నింగ్ అయితే పాండిచ్చేరి రీచ్ అయిపోయాం. ఫస్ట్ టైం నేను పాండిచ్చేరి అయితే రావడం. ఫస్ట్ మేము రాగానే ఫ్రెష్ మేమున్న హోటల్ పక్కనే స్కూటీ రెంట్ తీసుకొని నియర్ బై ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్స్ దేవుడికి పెడితే చాలా మంచిదని మాకు చెప్పారు. సో ఫ్లవర్స్ తీసుకొని దేవుడికి ఇచ్చి దండం పెట్టుకొని పీస్ఫుల్ గా ప్రసాదం తినడం అయితే స్టార్ట్ చేసాం. అసలే మార్నింగ్ నుండి ఏం తినలేదు, పీస్ఫుల్ గా గుళ్ళో కూర్చొని ఇలా దేవుడి ప్రసాదం తింటుంటే నిజంగా ఆ టైంలో అమృతం లాగా అనిపించింది. ఫ్రెంచ్ కాలనీలో వెళ్తుంటే ఇలా రిక్షాలు కనిపించాయి. ఫస్ట్ టైం నేను చూడడం, ఎప్పుడు టీవీలో చూడడమే. అక్కడే ఒక చిన్న కాఫీ షాప్ కనిపించింది. సాయి ఎలానో కాఫీ తాగడు కాబట్టి నేను కాఫీ తాగి రిఫ్రెష్ అయ్యాను. అప్పటి వరకు ఫుల్ లైటింగ్ తో ఉన్న క్లైమేట్ సడన్ గా రైనీగా మారిపోయింది. ఇంకెలానో టిఫిన్ చేయాలి కాబట్టి నియర్ బై టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం చూసే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.